హాయ్ అండి, అందరూ ఎలా బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏమో రేఖ మళ్ళీ వచ్చేసావా ఏంటి? జాంకాయలు కొత్తగా చూపిస్తున్నావు నువ్వు. మేము ఎప్పుడు చూడలేదా, ఇప్పుడు తినలేదా అనుకుంటున్నారా? లేదు ఫ్రెండ్స్, మీరైతే తింటారు బాగానే ఇండియాలో ఉన్నవాళ్ళు. కానీ గల్ఫ్ కంట్రీలో ఉన్నవాళ్ళు ఒక్క జాంకాయ తీసుకోవాలంటే పట్టపగల చుక్కలు కనపడతాయి. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ 2 జాంకాయలు మా సారి ఇంటికి వెళ్ళినప్పుడు నా కోసం అని చెప్పి గట్టి జాంకాయలు తెచ్చి, ఇదిగో రేఖ నీకు ఇష్టమైన గట్టి జాంకాయలు అని చెప్పేసి ఎంతో ప్రేమగా మా సార్ నాకు ఇచ్చారన్నమాట. ఎందుకంటే ముందుసారి వెళ్ళినప్పుడు మెత్తగా ఎట్టుకొచ్చిన జాంకాయలు మా సార్ అన్నారు తీసుకోరేక అంటే, లేదు సార్ నేను మెత్త జాంకాయలు తిన్ను, నాకు నచ్చదు అని చెప్తే అది గుర్తు ఉంచుకుని మరీ 2 జాంకాయలు ఎట్టుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళు జాంకాయలు తినరు. అది ఢిల్లీ నుంచి నా గురించి గుర్తుంచుకుని మరీ తెచ్చారంటే ఎంత గ్రేట్ అనుకోవాలి. అది ఇచ్చేది మన చిన్న వస్తువైనా సరే ప్రేమగా ఇస్తే అది ఎంత ఇదిగా ఉంటుందో తెలుసా? అది ఎలా చెప్పాలంటే మీకు, అలాగా ఇచ్చేవాళ్ళు లేక చాలామంది కూడా ఉంటారు తెలుసా? నాకు ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు వాయిస్ కూడా రావట్లేదు, మాట్లాడుతుంటే గొంతుకు అంత మంటగా ఉన్నది. ఫ్రెండ్స్, మనం ఇచ్చే చిన్న వస్తువుని ప్రేమగా ఇచ్చారంటే అది మనకి ఎంత విలువైందో చెప్పలేమండి ఇంకా. మరి